హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం సోనీ లింక్ బర్డ్స్ ఈ ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ అన్బాక్స్ అయితే చేయబోతున్నాము. యాక్చువల్గా వీటిని నేను ఒక 10 days నుంచి అయితే యూజ్ చేస్తున్నాను. సో ఈ అన్బాక్స్తో పాటు మీకు వీటికి సంబంధించిన రివ్యూ కూడా అయితే మీకు అందిస్తాను అనమాట. సో వీటి ప్రైస్ వచ్చేసరికి దీని మీద ఎంఆర్పి ప్రైస్ 19,990 రూపాయలు అని చెప్పి అయితే ఉంటుంది. బట్ మీకు అమెజాన్లో చూస్తే 12,990 రూపాయలకి అయితే దొరుకుతున్నాయి. ఇక ఇక్కడ మనకి బాక్స్ మీద కనుక చూస్తే నో ప్లాస్టిక్ ఇన్ దిస్ ప్యాకేజ్ అని చెప్పేసి ఉంది. సో ప్లాస్టిక్ అయితే అసలు యూజ్ చేయలేదంట. మేడ్ ఫర్ ఐఫోన్, ఐప్యాడ్, అలెక్సా, బిల్ట్ ఇన్, ఓకే గూగుల్ అని చెప్పేసి అయితే మెన్షన్ చేస్తుంది. బ్యాటరీ మనకి 5.5 hours వరకు మీకు బడ్స్ అయితే వస్తాయి. అలాగే ఛార్జింగ్ కేసులోని బ్యాటరీ 12 hours వస్తుందని చెప్పి అయితే మెన్షన్ చేస్తుంది. ఇక సీల్ కూడా మీకు హోలోగ్రామ్తో అయితే సీల్ చేశారనమాట, ఒరిజినల్ అని చెప్పి తెలియడం కోసం. సో మనం సీల్ బ్రేక్ చేసి లోపల చూస్తే బాక్స్ అయితే మరొకటి ఉంది. సో ఈ బాక్స్ ఓపెన్ చేసి చూడంగానే ఫస్ట్ మనకి ఛార్జింగ్ కేస్ అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఛార్జింగ్ కేస్ తీసి మనం బయట చూసినట్టయితే చాలా స్మాల్ సైజులో అయితే మీకు ఛార్జింగ్ కేస్ కనిపిస్తూ ఉంటుంది. చాలా చిన్న సైజ్ అయితే మనకు అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇక నెక్స్ట్ మనకి బాక్స్లో రెఫరెన్స్ గైడ్, 360 రియాలిటీ కార్డ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక అలాగే ఇయర్ హుక్స్ కూడా అయితే స్మాల్, లార్జ్, మీడియం, ఎక్స్ట్రా లార్జ్ ఈ విధంగా మనకి 4 pairs అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక ఒక టైప్ సి కేబుల్ ఉంటుంది. ఇవే మనకి బాక్స్లో ఉండేవి. ఇక అలాగే ఇయర్ హుక్స్ సపోర్ట్కి సంబంధించిన QR కోడ్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈ QR కోడ్ మనం స్కాన్ చేసుకొని మన ఇయర్కి తగ్గట్టుగా హుక్ని ఎలాగా సెట్ చేసుకోవాలనేది అయితే తెలుసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఈ QR కోడ్ మనం స్కాన్ చేసుకొని సోనీ హెడ్ ఫోన్ కనెక్టింగ్ యాప్ అనేది ఉంటుంది. ఆ యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది మన మొబైల్లో. ఇక ఇయర్ ఫోన్స్ కేస్ కనుక చూసినట్టయితే ఈ విధంగా ఉంటుంది. చాలా స్మాల్ సైజ్ అయితే ఉంటుందన్నమాట. సో ఈ ఛార్జింగ్ కేస్ చూడంగానే మనకు అర్థమైపోద్ది అనమాట, ఇది రీసైక్లింగ్ ప్లాస్టిక్తో అయితే బిల్డ్ చేశారని చెప్పి. పైన సోనీ బ్రాండింగ్ అయితే ఉంటుంది. ఇక్కడ ఒక బటన్ ఉంటుంది. ఈ బటన్ ప్రెస్ చేసి ఈ క్యాప్ అయితే ఓపెన్ చేయొచ్చు. ఇక బాటమ్ సైడ్ ఈ బడ్స్కి సంబంధించిన మోడల్ నెంబరు అలాగే కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఇక బ్యాక్ సైడ్ పేరింగ్ బటన్ అయితే ఒకటి ప్రొవైడ్ చేస్తారు సెకండ్ పేరింగ్కి. అలాగే టైప్ సి పోర్ట్ అయితే ఉంటుంది. ఇక బడ్స్ బయటికి తీయాలి అంటే సో ఈ బటన్ మనం ప్రెస్ చేసామంటే సో ఈ విధంగా మనకి క్యాప్ అయితే ఓపెన్ అవుతుంది. సో లోపల మనకి బడ్స్ అయితే ఈ విధంగా కనిపిస్తూ ఉంటాయి. బడ్స్ అయితే మాత్రం డిజైన్ చాలా అంటే చాలా యూనిక్గా ఉంటుందన్నమాట. సో ఒక డిఫరెంట్ డిజైన్తో అయితే తీసుకొచ్చారని చెప్పొచ్చు. ఇంతకుముందు మనకి ఇది ఈ రకంగా ప్రయోగం చేసింది శాంసంగ్ కూడా. శాంసంగ్ లైవ్ బడ్స్ అని చెప్పి తీసుకొచ్చింది. సో వాళ్ళు కూడా బీన్స్ లాగా అంటే చిక్కుడు గింజల్లాగా వాళ్ళు ఒక డిజైన్ అయితే తీసుకొచ్చారు. సో వీళ్ళు కూడా ఏంటంటే ఒక కొత్త రకం డిజైన్ అయితే తీసుకొచ్చారు. ఈ డిజైన్లో ప్రత్యేకత ఏమిటంటే స్పీకర్ పోర్షన్ చూడడానికి డొనాట్ లాగా అయితే ఉంటుందన్నమాట. లేదంటే మనకి ఫిజెట్ స్పిన్నర్స్ ఉంటాయి చూసారా, సో అలాగైతే మనకి ఈ స్పీకర్ పోర్షన్ అయితే కనిపిస్తుంటుంది. చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇవి మనకి చెవిలో పెట్టుకున్న తర్వాత కూడా ఈ విధంగా ఇయర్లో సెట్ చేసిన తర్వాత కూడా అవుట్ సైడ్ వాల్యూమ్ అనేది అంటే అవుట్ సైడ్ ఉండే సౌండ్స్ అనేవి మనకి వినిపిస్తూనే ఉంటాయి, క్లోజ్ అవ్వవు అనమాట. ఎందుకంటే ఇక్కడ మనకు చిన్న ఓల్ లాగా ఇచ్చారు కదా, ఈ ఓల్ ద్వారా మనకి లోపలికి అయితే మామూలుగానే ఆడియో అవుట్ సైడ్ ఆడియో అయితే వస్తూ ఉంటుంది. కానీ మనం ఏమైనా సాంగ్స్ వింటున్నా, ఫోన్ కాల్స్ మాట్లాడుతున్నా, సో ఆ టైంలో వచ్చేసరికి మొత్తం ఇయర్ అంతా క్లోజ్ అయినట్టుగా ఉంటుంది. ఇందులో ఎటువంటి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే వీళ్ళేం ప్రొవైడ్ చేయలేదు. అయినప్పటికీ మనకి అవుట్ సైడ్ వాల్యూమ్ అనేది లోపలికి రాదు ఒకవేళ ఏమైనా ప్లే చేస్తుంటే. ఆ విధంగా చూసుకుంటే మనకి చాలా బాగున్నాయని చెప్పొచ్చు అనమాట. డిజైన్ పరంగా వీళ్ళు ఒక కొత్త యూనిక్ని అయితే తీసుకొచ్చారని చెప్పొచ్చు. కాకపోతే ఇందులో అంతే మైనస్లు కూడా ఉన్నాయి, అవి మీకు చెప్తాను. సో 2 ఇయర్ ఫోన్స్ కూడా మనకి చూడడానికి సేమ్ ఒకలాగే ఉంటాయి. సో సేమ్ మనకి ఇయర్ హుక్స్ తీసేశారనుకోండి, సేమ్ ఒకేలాగైతే 2 ఇయర్ ఫోన్స్ కనిపిస్తుంటాయి. అందుకే వీళ్ళు లెఫ్ట్ రైట్ అండ్ లెఫ్ట్కేమో వైట్ కలరు, రైట్కేమో రెడ్ కలర్ని ప్రొవైడ్ చేశారు. మళ్ళీ మనం ఛార్జింగ్ కేసులో పెట్టేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి ఛార్జింగ్ కేసులో కూడా పెట్టిన తర్వాత ఒకసారి ప్రెస్ చేయాలి, ఇలా ప్రెస్ చేయాలన్నమాట ఒకసారి, అప్పుడు మనకి లాక్ అవుతున్నాయి. డైరెక్ట్గా పెట్టేస్తే కూడా తీసుకోవట్లేదు. ఇక అలాగే ఇందులో మనకి ఇయర్ హుక్ అనేది కరెక్ట్గా అయితే మనం సెట్ చేసుకోవాలి. మనకి ఇయర్కి తగ్గట్టుగా ఇయర్ హుక్ని సెట్ చేసుకోవాలి. ఇవి మన చెవుకి సెట్ అవ్వాలి అంటే ఖచ్చితంగా వీళ్ళు ఇచ్చిన వీడియోని చూస్తూ ఆ గైడ్కి తగ్గట్టుగా మనం ఇయర్ హుక్ని సెట్ చేసుకుంటేనే మన చెవుకి సెట్ అవుతాయి, లేకపోతే కింద పడిపోతాయి అనమాట. ఇక నెక్స్ట్ వీటిని మనం మొబైల్తో పేర్ చేయాలి అంటే బాక్స్ నుండి అయితే బయట తీయాల్సి ఉంటుంది. సో బాక్స్ నుండి బయట తీయగానే మీకు సోనీ హెడ్ ఫోన్ కనెక్ట్ యాప్ ఉంది కదా, ఇందులో అయితే మీకు చూపిస్తూ ఉంటాయి ఛార్జింగ్ కేసులో ఉన్న బ్యాటరీ ఎంత, అలాగే ఇయర్ బడ్స్లో ఉన్న బ్యాటరీ ఎంత అనేది చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ మనకి సౌండ్ సిస్టమ్ ఉంటుంది. సౌండ్ సిస్టమ్లో మనం ఈక్వలైజర్ ఇవన్నీ సెట్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఇయర్ తగ్గట్టుగా 360 ఆడియో సెటప్ని కూడా అయితే చేసుకోవచ్చు. అలాగే సిస్టంలో మీకు బటన్ సెక్షన్ అయితే ఉంటుంది. బటన్స్లో మీరు ఎక్కువ ప్రోగ్రామ్స్ని అయితే ఏమీ ఇవ్వలేదు. ప్లే కంట్రోల్లో వచ్చేసరికి లెఫ్ట్ రైట్కి చాలా తక్కువ కంట్రోల్స్నే ఇచ్చారు. డబుల్ ట్యాబ్, త్రిబుల్ ట్యాబ్ ఇచ్చారు అనమాట.
అదే రైట్ దగ్గర వచ్చేసరికి మీకు ఓన్లీ సింగిల్ ట్యాబ్ అయితే ఇచ్చారు. ఇక ఇప్పుడు మనం ఇయర్ బడ్స్ క్వాలిటీ గురించి అలాగే ఫిట్టింగ్ గురించి మాట్లాడుకోవాలి. ఫస్ట్ వచ్చేసరికి ఫిట్టింగ్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఫిట్టింగ్ అయితే మాత్రం అంత కంఫర్టబుల్గా అయితే అనిపించదని చెప్పవచ్చు అనమాట. ఎందుకంటే వీళ్ళు మరి ఈ డిజైన్ ఎంత డిజైన్ చేసి తీసుకొచ్చారు కదా, సో ఈ డిజైన్ దగ్గరే దెబ్బ కొట్టేసిందేమో అని చెప్పి నాకైతే అనిపిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఒకవేళ ఆఫీస్లో ఉంటారు, లేదంటే ఏదైనా కూర్చొని చేసే వర్క్, లేదా ఇంట్లో ఉండి చేసే వర్క్ అయితే అక్కడ వరకు ప్రాబ్లం అయితే ఉండదు. కానీ మీరు బయట ట్రావెలింగ్ చేస్తుంటారు, లేదా బండి మీద వెళ్తున్నారు, ఇలాంటి సిచ్యువేషన్లో పెట్టుకుని చేయాలి అంటే మాత్రం ఈ డిజైన్ అంత కంఫర్ట్ అయితే అనిపించదు. సో ఎవరైతే కూర్చొని చేసే పనులు ఉంటారో వాళ్ళకైతే మాత్రం ఓకే, వాళ్ళకైతే నేను రికమెండ్ చేస్తాను. కానీ ట్రావెల్ చేసే వాళ్ళకి మాత్రం ఈ డిజైన్ అంత కంఫర్ట్ అయితే కాదు. నేను చాలా వరకు ఈ 10 రోజులు నేను అదే టెస్ట్ చేసింది. ఈ ఇయర్ హుక్స్ చేంజ్ చేసుకొని నేను ఎప్పటికప్పుడు టెస్ట్ చేస్తూనే ఉన్నాను. ఏవి అంతగా అయితే నిలబడట్లేదు. సో వీళ్ళు ఇచ్చిన డిజైనే మరి అలాగా ఉందని చెప్పుకోవచ్చు. సో పడిపోతున్నాయేమో అనిపిస్తుంది. కొన్నిసార్లు అయితే పడిపోయి కూడా కింద వెళ్ళిపోయిన టైం కూడా ఉందన్నమాట. అంత తొందరగా అయితే సెట్ అవ్వట్లేదు. మరొకటి ఈ ఛార్జింగ్ కేసు చాలా స్మాల్ సైజ్ ఇచ్చారు. దీని క్యాప్ ఓపెన్ చేయడం కొంచెం టిపికల్గానే ఉందని చెప్పొచ్చు. అంటే ఛార్జింగ్ కేసు కూడా ఒకసారి చేతిలోని కింద పడిపోయిందిలేండి ఒకసారి ఇలా క్యాప్ తీసేటప్పుడు. సో ఆ విధంగా అయితే ఉంది. డిజైన్ పరంగా చెప్పాలంటే చాలా యూనిక్గా ఉంది. మీరు ఒక యూనిక్ డిజైన్ మీరు ఇష్టపడతారు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా నచ్చుతుంది అనమాట. ఒకవేళ నా చెవులకి ఏమో సెట్ అవ్వట్లేదేమో కానీ విడిగా మరి వీళ్ళు ఎంత మంచి డిజైన్లో తీసుకొచ్చి, అంటే మామూలుగా అలాగే మంచి సౌండ్ క్వాలిటీతో తీసుకొచ్చి సరిగ్గా సెట్ అవ్వకపోవడం నాకు అది కూడా, సో అది నాకు కొంచెం ఇదిగా అయితే అనిపించింది. ఇక ఆడియో క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం ఎక్సలెంట్ ఆడియో అవుట్పుట్ అయితే ఉందని చెప్పొచ్చు. ఆడియో క్వాలిటీ విషయంలో అసలు మీకు ఎక్కడ రిమార్క్ అయితే లేదు. బేసు, ట్రెబుల్స్ అండ్ వోకాల్, వాల్యూమ్ అన్నీ చాలా అంటే చాలా బ్యాలెన్స్డ్గా చాలా సూపర్గా తెచ్చారు. ఎందుకు ఒక వాటిలో చెప్పాలంటే మనకి నేను యాపిల్ ఎయిర్ పాడ్స్ని వాడుతున్నాను కదా, సేమ్ క్వాలిటీ అవుట్పుట్ని అయితే అందిస్తుంది. ఆడియో క్వాలిటీ పరంగా మనకి ఎటువంటి మైనస్లు అయితే లేవు. ఫోన్ కాల్స్ కూడా చాలా బాగానే అనిపిస్తున్నాయి. అవతల వాళ్ళకి ఎటువంటి డిస్టర్బెన్స్ కూడా లేదు. కాకపోతే వీళ్ళు 360 ఆడియో అని చెప్పేసి వీళ్ళు ప్రత్యేకించి హైలైట్ చేస్తున్నారు ఇందులో. సో అదొకటే నాకు ఏంటంటే అంత ఎఫెక్టివ్ అనిపించలేదు. యాక్చువల్గా మీకు ఇదే మనకి యాపిల్లో చూసుకుంటే యాపిల్ ఎయిర్ పాడ్స్లో స్పెషల్ ఆడియో అని చెప్పేసి అయితే తీసుకొస్తుంటారు. అది మనకు తెలుస్తూ ఉంటుంది. పోనీ దాని దగ్గరలోకి వెళ్ళిందంటే అంత దగ్గరలో కూడా వెళ్ళలేదని చెప్పొచ్చు. వీటికి నేను రేటింగ్ ఇవ్వాల్సి వస్తే మాత్రం ఆడియో క్వాలిటీ పరంగా రేటింగ్ ఇవ్వాల్సి వస్తే ఓన్లీ ఆడియో క్వాలిటీకి అవుట్ ఆఫ్ 5కి 4.2 ఇస్తాను. ఓన్లీ ఆడియో క్వాలిటీ పరంగా చూసుకుంటే. అలా కాకుండా మీకు ఆడియో పక్కన పెట్టి మనం డిజైన్ పరంగా ప్రైజు వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని రేటింగ్ ఇవ్వాల్సి వస్తే 3 రేటింగ్ అయితే ఇస్తానమాట. సోనీ అంటే చెప్పాల్సిన అవసరం లేదు. సో ఆడియో క్వాలిటీకి పెట్టింది పేరు. ఆ విషయంలో అయితే నిలబెట్టుకున్నారని చెప్పొచ్చు వీళ్ళు. సో ఈ వీడియో ద్వారా మీరు సోనీ లింక్బడ్స్ అన్బాక్సింగ్ చూసి నా రివ్యూ కూడా తెలుసుకున్నారని చెప్పి ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.